లైన్ మారారు కాబట్టికే సస్పెండ్ చేస్తామంటున్నారు. చాలా మంది ఇప్పటికి లైన్ మారిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఏం చెప్తున్నారు? ఇప్పుడు దానికి మీరే సాక్ష్యం జర్నలిస్ట్గా. ఎందుకంటే నేను దాటింది కాంగ్రెస్ పార్టీ లైన్ కాదు, రాహుల్ గాంధీ గారి లైను ఈ ప్రభుత్వం దాటింది. దాటినటువంటి ప్రభుత్వం లైన్ ఏదైతే అవుతుందో ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ లైన్లోకి తీసుకురావాలని ప్రయత్నం చేసిన, కానీ నేను రానని మొరాయించుకొని పోతా ఉంది. తద్వారా రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ లైన్ ఏదైతే మిస్ అయితే ఉందో దాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేసిన, రక్షించడం వల్ల మా అధికారాలు పోతాయని భయపడేటువంటి వాళ్ళు షోకాజ్ నోటీసులు ఇచ్చి సస్పెన్షన్ ఏదో చేసినట్టు దానికి పెద్దగా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందా? తీన్మార్ మల్లన్న ఎవరి చేతి కింద లేడు అన్యాయం చేస్తే భరించడానికి. బీసీ ప్రజలకు న్యాయం జరగాలని చేస్తా ఉన్నా. తీన్మార్ మల్లన్నకు అన్యాయం చేసి తీన్మార్ మల్లన్నకు న్యాయం, ఈ తీన్మార్ మల్లన్న ఇంటి దీక్ష కాదు, ఇది బీసీ ప్రజల దీక్ష. కాబట్టి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ అనేది చిన్న అంశం, దాని గురించి పెద్దగా వరి కావాలి. తెలంగాణలో బీసీ సీఎం అవ్వడం సాధ్యం అంటారా? ఎందుకంటే చాలా మంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, పోయిన. మీరు బీసీయా కాదా? మీరు బీసీ కోటేస్తావా లేదా? ఈ తరతరాలు అన్యాయం చూసిన తర్వాత నీ అంతరాత్మ ఓటేస్తుంది అనుకుంటే బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. చాలా మంది ఇక్కడ కుల రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. అసలు తెలంగాణ గడ్డలు కావచ్చు, ఎక్కడ కూడా బీసీ ముఖ్యమంత్రి అయిన దాఖలాలు, మంత్రుల వరకు కూడా పోయినటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంది. అందుకే ఇప్పుడు అవుతారు. అందుకే 2028లో మొత్తం ఎంటైర్ భారతదేశంలో బీసీ ముఖ్యమంత్రి కానీ ఏకైక రాష్ట్రం ఈ తెలుగు రాష్ట్రాలు ప్లస్ తెలంగాణ రాష్ట్రమే. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా అంటుండగా 28లో బీసీ ముఖ్యమంత్రి అయితే కావచ్చు అని ఆయనే అంటుండు, పిసిసి చీఫ్ అంటుండు. కాబట్టి ఇక వాళ్ళందరి కోరిక మేరకైనా అవుతారు. రాజకీయ శక్తులు ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. నా వెనక ఉన్నది బీసీ సమాజం ఉన్నది, మా టీం ఉన్నది, మా ప్రజలు ఉన్నారు, మీలాంటి మీడియా సోదరులు ఉన్నారు. రాహుల్ గాంధీ కలిసే ప్రయత్నం చేస్తారా సార్? ఎట్లా చూస్తారు? నీ కలిసి ఏం చేయాలి? ఆడ కార్యక్రమం చెడిపోయింది, ఆడ ఏది కులగణన కార్యక్రమం చెడిపోయింది. కాబట్టి మేము కలిసి చేసేది ఏం లేదు, మేము చెప్పాల్సినంత చెప్పేసాం వాళ్ళకి.